హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చిల్ విత్ లాయర్స్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నీలంపల్లి అనే ఊరు మీరు విని ఉంటారా? ప్రసిద్ధమైన నాగలింగేశ్వర దేవాలయం అండి. నేను ఈ ప్లేస్ని మీకు చాలా స్పష్టంగా చూపించబోతున్నాను. చాలా అద్భుతమైన దేవాలయం. ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి, నెరవేరాయి కూడా. దానికి నేనే ఎగ్జాంపుల్. అత్యుత్తమమైన ప్రసిద్ధమైన ప్రఖ్యాతి చెందిన ఈ నీలంపల్లి దేవాలయాన్ని మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి. ఈ నీలంపల్లి దేవాలయం ఎక్కడుందంటే మన అనంతపూర్ నుంచి ముందుకు ఒక 45 కిలోమీటర్స్ వెళ్ళగానే నీలంపల్లి అనే ఊరు వస్తుంది. అక్కడ ఈ దేవాలయం ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ నాగలింగేశ్వర స్వామి ప్రసిద్ధంగా కొలువై ఉన్నాడు. ఈ దేవాలయాన్ని మీరు ఏదైనా మొక్కుబడితో మీరు మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆయనని దర్శించినట్టయితే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయి. మీ మనోవాచ ఫలసిద్ధిరస్తు అని చెప్తారు కదా పెద్దలు. అలా ఈయనని ఒక్కసారి నమ్మినట్టయితే మీ జీవితమే మారిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఎంతో అద్భుతాలు చేసే ఈ స్వామిని అలంకరణ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు కన్నుల విందుగా కనిపిస్తున్న ఈ నాగలింగేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోవాలని ఇక్కడ నేను వ్లాగ్ చేశాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అత్యుత్తమమైన ఈ దైవ దర్శనాన్ని మీకు అందించబోతుంది మీ చిల్ విత్ లాయర్స్ ఛానల్. ఇలాంటి మరెన్నో దేవాలయాన్ని దర్శించాలని కోరుకుంటూ మీకు కూడా పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ దేవుడిని మీరు కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా మీకు ఈ దైవ దర్శనాన్ని నేను కల్పిస్తున్నందుకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కుంకుమ బొట్టు అంటే ఆడవాళ్ళకి కావలసిన ఆ కుంకుమ, పసుపు కుంకుమని ఇచ్చుకుంటే మనకి కలకాలం ఆయుధ ఆరోగ్యాలు, పసుపు కుంకులతో కలకాలం భార్యాభర్తలు సంతోషంగా ఉంటారని నమ్మకం. ఈ నాగలింగేశ్వర స్వామి ఓం నమో నాగలింగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఆయన్ని మనసారా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేర్చే ఆ మహాలింగేశ్వరుడు మీకు సాక్షాత్ ప్రత్యక్షంగా కనిపిస్తాడు ఈ టెంపుల్లో. మీరు ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ మంత్రాన్ని మీరు తరచూ జపిస్తూ ఉండండి. మీ జీవితాల్లో అద్భుతాలు ఖాయం. ఖచ్చితంగా చెప్తున్నా. నేను యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని మొదటిసారిగా వెళ్ళినప్పుడు అనుకున్నా. ఖచ్చితంగా ఒక 3-4 మంత్స్లో సక్సెస్తో ఆయనకి నా ముడుపు చెల్లించుకున్నా. ఏమి మీరు ఆడంబరాలతో వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ బియ్యము బ్యాళ్ళు ఇచ్చి ఆయనకి నీ మనసారా కోరుకున్న కోరికలతో ఏదైనా కోరుకున్నట్టయితే ఆ కోరికని సంబంధించి చిన్న ₹1 వేసినా కూడా చాలు. దేవుడు ఎప్పుడు మనుషుల్ని డబ్బులు అడగడు. మనసారా మనస్ఫూర్తిగా మనశుద్ధితో ఆయనని వేడుకోమంటాడు. మీకు నచ్చితే ₹100 వేసినా కూడా పర్వాలేదు. ఆ స్వామికి అంతా మనసారా కోరుకున్న కోరికలు అద్భుతంగా జరిగింది పూజ. అసలు ఎంత మనశ్శాంతిగా అనిపిస్తుందంటే అక్కడ ఆ స్వామి మంత్రాలతో ఆ గంటలు, గుడి గంటలు మోగుతుంటే చాలా అద్భుతమైన వాతావరణంలో ఈ దైవ దర్శనం మాకు జరిగింది. మీరు కూడా ఇలాంటి దర్శనాలు చేసుకొని సంతోషంగా ఉండండి. మీ ఇంట్లో దుష్టశక్తులు కానీ, ఏవైనా చెడు శక్తులు కానీ, చెడు మనుషుల నరదృష్టి కానీ, లేకపోతే ఏవైనా చెడుపులు చేసినట్టుంటే కానీ ఖచ్చితంగా ఈ దైవ దర్శనం చేసుకున్నట్టయితే పటాపంచులు అయిపోతాయి. ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఈ దైవ దర్శనాన్ని చేసుకోండి. అట్లీస్ట్ ఈ లైవ్ వీడియోలనన్నా మీరు చూసి ఆ స్వామిని మనసారా కోరుకోండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఇది మాత్రం 100% గ్యారంటీ నేను ఇస్తున్నా. మనసారా కోరుకున్న శివయ్య అని పలికినా కూడా ఆయన దీవించే దేవుడు. అలాగే ఈ నాగలింగేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ టెంపుల్ని మీరు కూడా ఒక్కసారైనా విజిట్ చేయండి.
దంతులూరు దగ్గరున్న ఈ నాగలింగేశ్వర స్వామి టెంపుల్ నీలంపల్లి అంటారండి. బెస్టెస్ట్ టెంపుల్ మాకు కులదైవం అండి మాకు ఈ టెంపుల్. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేను థర్డ్ టైం వెళ్ళడం. ఆల్మోస్ట్ అంటే పెళ్ళైన తర్వాత నుంచి వెళ్ళలేదు, కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాము. కానీ ఆ తర్వాత వెళ్ళినప్పటి నుంచి అన్ని అద్భుతాలే జరిగాయి. కావాలంటే మీరు కూడా ఈ దర్శనాన్ని చూసుకోండి. హారతి ఇస్తుంటే కన్నుల విందుగా ఆయన మొహం కళకళలాడుతుంది. ఈ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ ఆ దైవ దర్శనం అద్భుతం, అమోఘం. అసలు అలా చూస్తూ కూర్చుండిపోయి అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాం అందరం. అంత మనశ్శాంతితో ఎంతో హ్యాపీగా ఉన్నాం. అసలు మనసులో ఉన్న బాధలన్నీ ఆ దేవుడి దగ్గర చెప్పుకొని మనసులో ఉన్న బరువంతా కూడా ఆయన దగ్గర దింపేసి వచ్చినంత ఫీలింగ్ ఉంది. మీకు కూడా ఇలాంటి కష్టాలు, బాధలు, అప్పుల బాధలు ఏవైనా సరే ఉన్నాయా? అయితే ఈ టెంపుల్కి విజిట్ చేయండి. ఈ టెంపులే కాదు, ఏ టెంపుల్ అయినా సరే మీ గుండెల్లో ఉన్న బరువుని అక్కడ కట్టిపడేసి వచ్చేయండి. ఆ దేవుడు చూసుకుంటాడు. లేదా మీ కార్యం కూడా ఉండాలి, అర్థమైందా? దేవుడు చూసుకుంటాడులే అని వదిలేయకండి. మీరు కూడా ఏదో ఒకటి చేస్తేనే దేవుడు సహాయం చేస్తాడు. మీకు అప్పుల సహాయం ఉంటే కష్టపడండి, దానికి తగ్గ ఫలితాన్ని దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. సో మీరు కూడా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ అండి. నా ఛానల్లో సెకండ్ పేమెంట్ కూడా తీసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. $148 వచ్చాయి సెకండ్ పేమెంట్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ పేమెంట్కి కూడా సిద్ధపరిచిన ఈ దేవుడికి అండ్ నా సబ్స్క్రైబర్స్కి సూపర్ చాట్స్, సూపర్ స్టిక్కర్స్, మెంబర్షిప్స్ తీసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను నా ఫ్యామిలీగా భావిస్తూ చాలా హ్యాపీగా గడుపుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ దేవుడి దీవెనలు నా ఛానల్లో వచ్చే వాళ్ళందరికీ ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, అందులో కూడా నేను ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి కోసం కూడా నేను ఈ టెంపుల్లో మొక్కుకున్నా. వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో కూడా నాతో ముందుగానే చెప్పారు. వాళ్ళ కోసం కూడా ఈ శివలింగం దగ్గర కూడా మేము మొరపెట్టుకోవడం జరిగింది. సో అందరి జీవితాలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరి సమస్యలు తొలగిపోయి హ్యాపీగా సుఖశాంతులతో ఆరోగ్యంతో అందరి జీవితాలు, అందరి ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి షేర్ చేసి ఈ ఛానల్కి ఇంకా మంచి బ్రాండ్ ఛానల్గా గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ అండి.